హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా, అమ్మ జాను ఎవరినో ప్రేమించిందట. ఏడుస్తూ కూతురు ఫోను. అమ్మమ్మ మీనాక్షి ఈ సమస్యకు ఒక తెలివైన పరిష్కారం చూపించింది. అదేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఈ కథను మనకు అందించిన వారు దమ్మవలం శ్రీనివాస్ గారు. హలో అమ్మా, వినపడుతుందా? ఏడుపు ఆపుకుంటూ అడిగానమ్మని. నా గొంతులోని బాధను క్షణాల్లో అర్థం చేసుకుంది అమ్మ మీనాక్షి. చెప్పు సౌజన్య, ఏడవకు, నేను లేను. ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, లాలనగా అడిగింది. అమ్మ తీయటి స్వరం వినగానే ఏడుపు తన్నుకొచ్చింది. జాను ఎవరినో ప్రేమించిందట. వాడితోనే పెళ్లి చేయాలట. మన కులం కాదు, కనీసం ఉద్యోగం కూడా లేదమ్మా. ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ అర్థమయ్యేలా చెప్పాను. సరే, నేను వచ్చేదాకా ఆగు, కంగారు పడద్దు. టైం 10 అవుతుంది. 1 గంటకల్లా మీ ఇంట్లో ఉంటాను. నాన్నతో ఏమీ చెప్పడం లేదు, వచ్చాక మాట్లాడుకుందాం చెప్పి ఫోన్ పెట్టేసిందమ్మా. అమ్మ తన ప్రవర్తనతో నన్ను ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనూ తొనకదు. చెయ్యాల్సింది తప్ప ఇంకేమీ ఆలోచించదు. విషయం వెంటనే అర్థం చేసుకొని మరేమీ చర్చించకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇంటికి వస్తానని చెప్పేసింది. నాన్నకి అప్పుడే ఏమీ చెప్పొద్దు అని నేను చెప్పేలోపే తనే అనేసింది. ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంటుంది, అమ్మకి ఉన్న జ్ఞానం, విషయ పరిజ్ఞానం నాకెందుకు అబ్బలేదు అని. ఏదైనా ఏమైనా అమ్మ ఇంటికి వస్తానని అనేసరికి కొందంట ధైర్యం కలిగింది నాకు. ఫోన్ మాట్లాడదాం అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి నా ఏకైక కూతురు జాహ్నవి బెడ్రూమ్లో వెళ్ళి తలుపేసుకుంది. బాధేసింది దాన్ని తలుచుకుంటే. పాపం చిన్నపిల్ల, ఏం తెలుసు తనకి లోకం ఎలాంటిదో. సరిగ్గా 1 గంటకల్లా అమ్మ కారు ఇంటి ముందాగింది. అమ్మా నాన్న నివసించే ఊరు సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంత వ్యవసాయ భూమి ఉందక్కడ. అది చూసుకుంటూ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. నేనొక్కదాన్నే వారి సంతానం. జాహ్నవి పుట్టిన 4 ఏళ్లకే జాహ్నవి వాళ్ళ నాన్న పోయారు. నా దగ్గర ఎప్పుడైనా రావటానికి ఉంటుందని ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు నాన్న. అవసరమైనప్పుడు ఊళ్ళోనే ఉండే ఓ డ్రైవర్ని వాడుకుంటారు. ఇంట్లోకి రాగానే ఎప్పటిలాగే ముందుగానే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిందమ్మా. ఆ తర్వాత ఇద్దరం ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని మాట్లాడుకొని సాగాము. జాహ్నవి స్నేహితురాలి ఇంటి పక్కన ఉంటాడా కుర్రాడు, పేరు రామ్. ఇంటర్తోనే చదువు మానేశాడు. పోయిన సంవత్సరం జాను పుట్టినరోజుకి ఇంటికి వచ్చాడు. చూడటానికి సాదాసీదాగా కూడా ఉండడు. అయితే మంచి మాటకారి. ఎలా నచ్చాడో ఏంటో. ఆ రోజే దాన్ని మందలించాను, అలాంటి వారితో స్నేహం ఎందుకని. ఇప్పుడు వాడిని చేసుకుంటానని ముందుకేస్తుంది. రాత్రంతా పెద్ద గొడవ. దానికి ఇంకా 25 ఏళ్ళు కూడా నిండలేదు. అందుకే ముందు వెనక ఆలోచించటం లేదు. నేను మాట్లాడతాలే, నువ్వు కంగారు పడకు అని ధైర్యంగా ఉండు అని చెప్పిందమ్మా. మరి కాసేపు నాకు ధైర్యం చెబుతూ జాహ్నవి గురించి, ఆ అబ్బాయి గురించి వివరాలు అడిగింది అమ్మ. ఆవిడ సమస్యను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవటం నాకు చాలా ఊరట కలిగించింది. జాహ్నవి రాత్రి నాకు విషయం చెప్పిన దగ్గర నుంచి ఆలోచనలతో తల వేడికి నిద్ర కూడా పట్టలేదు. ఇద్దరం భోజనానికి లేవబోతుండగా జాహ్నవి ముందు గదిలోకి వచ్చింది. ఏడవటం వల్ల దాని మొహం పీక్కుపోయినట్లుగా అయ్యింది. అమ్మ దాన్ని దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించింది. జాను, మీ అమ్మకు నీ గురించి కంగారేం వద్దని చెప్పాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఏది సరే అనిపిస్తే అదే చేద్దాము. అయితే నీకంటే మేం వయసులో పెద్ద గనుక మాకున్న అనుభవాన్ని నువ్వు గుర్తించి గౌరవిస్తే చాలు. నీ ప్రేమ వ్యవహారం గురించి వివరంగా మాట్లాడదాం, సరేనా? నేరుగా అసలు విషయంలోకి వస్తూ అడిగిందమ్మా. సరే అమ్మమ్మ అని చెప్పింది జాహ్నవి. దాని మొహంలో వెలుగు. అమ్మమ్మ అంటే దానికి ఇష్టంతో కూడిన గౌరవం ఉంది. ముందు భోజనం చేసి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, ఆకలి దంచుతుంది అని చెప్పింది అమ్మ వాతావరణాన్ని తేలిక చేస్తూ. భోజనాలయ్యాక నన్ను బయటే ఉండమని సైగ చేసి జానుని తీసుకొని దాని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసిందమ్మా. ఏం మాట్లాడుతుందో విందామని నేను గది బయటే ఓ చిన్న స్టూల్ మీద కూర్చొని వినసాగాను. చూడు జాను, నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిది మన కులం కాదని అమ్మ చెప్పింది. దాన్ని పూర్తిగా పక్కన పెట్టు. అసలు అబ్బాయికున్న యోగ్యత ఏంటో వివరంగా చెప్పు అని జాహ్నవిని అబ్బాయి గురించి అడిగి తెలుసుకుంది. ఉత్సాహంగా చెప్పింది అది.
నేనసలు దానికి ఆ అవకాశమే ఇవ్వలేదు. కుదరదని ఒక్క ముక్కలో తేల్చేశాను. అబ్బాయికి తనంటే విపరీతమైన ప్రేమని, ఏదో కంపెనీలో మార్కెటింగ్ పనిచేస్తాడని, తనను ప్రాణప్రదంగా చూసుకుంటాడని ఏదేదో చెప్పింది జాహ్నవి. జాలేసింది నాకు అది చెప్పింది విన్నాక. చూడు తల్లి, నువ్వు అందంగా ఉంటావు, బాగా చదువుకున్నావు, రేపో మాపో మంచి ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తావు, కాస్తో కూస్తో ఆస్తి ఉంది. ఈ అర్హతలన్నీ ఉన్న నిన్ను ఇష్టపడని అబ్బాయి ఎవ్వరూ ఉండరు. ఎవరికి అవకాశం ఇచ్చినా నిన్ను ప్రేమించే తీరుతారు. ఒకసారి ప్రేమించాక నిన్ను ప్రాణప్రదంగా చూసుకోవటం లాంటివి ఎవరైనా చేసే పనే. అందులో పెద్ద విశేషమేమీ లేదు. అందుకని ఈ ప్రేమ అన్న కామన్ విషయాన్ని పక్కన పెట్టి నీకు ఆ అబ్బాయి సరైన జోడీనా కాదా అని ఆలోచిద్దాం. అమ్మ శ్రద్ధగా జాహ్నవి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పసాగింది. నా కంటి నిండా నీళ్ళు. ఆ అబ్బాయి తన గురించి నీకు చెప్పినవన్నీ తను చెబితేనే కదా నీకు తెలిసింది. అంటే తన గురించి అతడు చెప్పినవి నీకు పెళ్ళయ్యే వరకు తెలిసే అవకాశమే లేదు. అతడేదో అబద్ధాలు చెప్పాడని, నిజం దాచాడని నేను అనటం లేదు. అయితే పెళ్ళయ్యే వరకు ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు తమలో ఉన్న మంచిని మాత్రమే చూపించుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజంగా జరిగేది. అందుకే ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కలకాలం సంతోషంగా జీవించాలంటే భార్యాభర్తలకు కొన్ని ప్రాథమిక సామీప్యాలు చాలా అవసరం. ఇవి కుదరనప్పుడు ఇద్దరికీ ఆ జీవితం నరకప్రాయమే అవుతుంది. ఇందులో నేను అందం, కులం, జాతకం లాంటివి చేర్చటం లేదు. అవన్నీ తర్వాత. జీవితానికి కావాల్సిందేమిటో ముందు చూద్దాము. కొద్దిగా ముందుకు వంగి తలుపు సందులోంచి గది లోపలికి చూశాను. అమ్మ చెప్పేది ఆసక్తిగా వింటుంది జాహ్నవి. అబ్బాయికి ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం సంపాదన. కనీసం ఇంటర్ కూడా చదవని, ఏ ఆస్తిపాస్తులు లేని అబ్బాయి సంపాదన ఎక్కువగా ఉండదు. నీ సంపాదన కూడా తోడైతే ఇబ్బంది ఉండదు కదా అంటావు నువ్వు. అయితే ఇందులో చిక్కేమిటంటే, శారీరకంగా ఎంతో కష్టపడి ఆ అబ్బాయి సంపాదించే డబ్బుకి 10 రెట్లు నువ్వు నీ చదువు వల్ల ఏసీ రూమ్లో కూర్చొని సంపాదిస్తావు. దాంతో ఇద్దరికీ సఖ్యత కుదరదు. మొదట్లో బాగానే ఉన్నా నీ సంపాదన చూశాక అతడికి తన పని మీద ఏమాత్రం ఉత్సాహం ఉండదు. ఏదో ఒక వంక పెట్టుకొని పని మానేసి ఇంట్లోనే కూర్చోవచ్చు కూడా. ఎప్పుడైతే నీ సంపాదన మీదే ఇల్లు గడుస్తుందో నీకు కూడా క్రమంగా అతడంటే ఓ చులకన భావం ఏర్పడుతుంది. ప్రేమ స్థానంలో నీకు విసుగు, చిరాకు ఏర్పడితే అతనికి ఆత్మన్యూన్యత ఏర్పడుతుంది. ఆఫీస్ పని ఒత్తిడితో లేక మరే కారణం వలనో నువ్వు విసుగు ప్రదర్శించావంటే అతడు ఊరుకోడు. మాట పెరిగి క్రమంగా నీ జీవితం భారంగా తయారవుతుంది. వీటి ప్రభావం నీకు పుట్టబోయే పిల్లల మీద కూడా పడి నువ్వు మరింత ఒత్తిడికి లోనవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నీకున్న శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం జీవితాంతం ఇలాగే ఉంటాయని అనుకోకు. వయసు పెరిగే కొద్దీ అవి తరుగుతూ పోతాయి. పిల్లలు పుట్టాక వారి మీద శ్రద్ధ పెడదామనో లేక మరే కారణం వల్లనో ఉద్యోగం మానేసి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని నువ్వు అనుకునే అవకాశం నీకు ఎప్పటికీ ఉండకుండా పోతుంది. నీ సంపాదన మీదే కుటుంబం నడుస్తూ ఉంటే, పెళ్లి ద్వారా నీ జీవితానికి సరైన పునాది వేసుకోలేకపోతే ముందు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు. మాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఉండటం తప్ప ఇంకేమీ లేదు. కలకాలం మేము నీకు తోడుగా ఉండలేం కదా. నీ జీవితాన్ని నువ్వే చక్కగా చూసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నువ్వు వేసే ఒక్క తప్పదడుగు మొత్తం నీ జీవితాన్నే మార్చేయగలదు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్య విషయం చెప్తాను విను. ప్రేమ అనేది నిస్సందేహంగా చాలా గొప్ప విషయం. ఇందులో రకాలు, భేదాలు ఏవీ ఉండవు. ప్రేమను ప్రదర్శించే విషయంలో తేడాలుండొచ్చు, కానీ ప్రేమ మటుకు ఒక్కటే. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న మీ అమ్మ ప్రేమను ఒక పక్క ఒమ్ము చేస్తూ నిన్ను చేసుకోవటానికి కావాల్సిన ప్రాథమిక అర్హతలు కూడా లేని అబ్బాయి ప్రేమను నమ్మి వెళ్తానని అనటం ఏ విధంగా సబబు? నువ్వు సుఖంగా జీవించాలని మీ అమ్మకు ఉండదు. ఇందుకు కారణం నీ మీద ప్రేమ తప్ప ఇంకేదైనా ఉందా? అమ్మ ప్రేమతో పోలిస్తే ఆ అబ్బాయి చూపించే ప్రేమ సమానమైతే అవ్వచ్చేమో, కానీ అంతకన్నా గొప్పదైతే కాదు కదా. గదిలోకి వెళ్ళి అమ్మ మాటలకు జాహ్నవి మొహం ఎలా పెట్టిందో చూడాలన్న కోరికను బలవంతంగా అంచుకున్నాను.
నా కళ్ళు అదే పనిగా వర్షించసాగాయి. అమ్మ ఎక్కడ కులం, అందం ప్రసక్తి తీసుకురాకుండా, అబ్బాయిని కించపరిచేలా మాట్లాడకుండా, చాలా సున్నితంగా, తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణలతో జాహ్నవికి ఆ సంబంధం ఎందుకు సరైంది కాదో నచ్చచెప్పసాగింది. మధ్య మధ్యలో అది అడిగే ప్రశ్నలకు తర్కపూరితమైన జవాబులిస్తూ చాలాసేపే గడిపింది. చివర్లో తను చెప్పిన దాని గురించి ఆలోచించమని చెప్పి ముగించింది. ఇద్దరు గది బయటకు వచ్చాక కాఫీ కలిపి తెచ్చాను. అందరం మౌనంగా కూర్చొని తాగిసాగాము. కాసేపు ఎవరి ఆలోచనలో వారుండిపోయాము. జాహ్నవిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనిపించింది. మామూలుగా మాట్లాడుతుంది. అమ్మ కూడా ఇక ఆ విషయం గురించి మరి మాట్లాడొద్దు అన్నట్లుగా నాకు చేత్తో సైగ చేసి చెప్పింది. అమ్మ మా ఇంట్లో 10 రోజుల పైనే ఉండిపోయింది. దాదాపు ప్రతిరోజు జాహ్నవికి ఎన్నో రకాలుగా ఓపిగ్గా మనసుకు హద్దుకుపోయే మాటలతో నచ్చజెప్పింది. దానిలో క్రమంగా మార్పు వచ్చింది. ఆ అబ్బాయి తన మాటకారితనంతో దాన్ని ప్రభావితం చేయటం వలనో ఏమో కానీ మొదటి 2-3 రోజులు మళ్ళీ అతన్నే చేసుకుంటానని మొండికేసింది. అయితే మా అమ్మ ఇదంతా ముందుగానే ఊహించినట్లుంది. జాను, పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని నువ్వు చెబితే ఆ అబ్బాయి వెంటనే సరే అయితే అంటాడని నేను అనుకోను. నువ్వు అనుకోకు. నిన్ను చేసుకోవటంతో ఆ అబ్బాయి జీవితం సెటిల్ అయిపోతుంది. అందుకే నిన్ను అంత తేలిగ్గా వదులుకోడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. అతడి స్థానంలో ఉండే ఎవరైనా చేసే పనే అది. నిన్ను ఒప్పించటానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఒకసారి పెళ్ళైతే అంతా సర్దుకుంటుందని కూడా చెప్తాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతా అని కూడా చెప్తాడు. అయితే నువ్వు మటుకు స్థిరంగా ఉండు. మాకంటే నీ మంచి కోరేవారు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఇదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో అని ఇంకా ఆ అబ్బాయి ఎన్ని రకాలుగా దాని మనసు మార్చే అవకాశం ఉందో ముందుగానే చెప్పి దాన్ని బాగా తయారు చేసిందమ్మా. అతడు చెప్పబోయే కారణాలు ఎందుకు సహేతుకం కాదో బాగా అర్థమయ్యేలా వివరించడం వల్ల అతడి మాటకారితనానికి జాహ్నవి మీద పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తానికి జాహ్నవి తన ప్రేమ వివాహాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగ ప్రయత్నాల్లో బిజీ అయిపోయింది. అంతా సుఖాంతమైంది అనుకున్నాను తృప్తిగా. అయితే మా అమ్మ నాకంటే ఒక అడుగు ముందున్న విషయం మళ్ళీ నిరూపించింది. తిరిగి వెళ్ళబోయే ముందు నన్ను పక్కకి పిలిచి, అమ్మా సౌజన్య, నాన్న స్నేహితుడు కొడుకు ఇదే ఊళ్ళో పెద్ద పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. నాకు అతను బాగా తెలుసు. అతనికి ఫోన్ చేసి జాహ్నవి ప్రేమ విషయం క్లుప్తంగా చెప్పి ఆ కుర్రాడిని పిలిపించి మన పిల్లతో జాగ్రత్తగా ఉండమని గట్టిగా చెప్పించాను. ఆ కుర్రాడు ఇంకోసారి జాను జోలికి రాడ్లే అని చెప్పింది. అప్పుడు పడ్డాను అమ్మ కాళ్ళ మీద. బోరున ఏడుస్తూ ఉండిపోయాను కాళ్ళను చుట్టేసుకొని. అమ్మ వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చొని ఆవిడ జాహ్నవికి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండిపోయాను. మనసును ఎవరో పట్టుకొని మెలిపెట్టినట్లుగా బాధేసింది. అన్ని రోజుల పాటు ఎన్నో విషయాలు చెప్పి దాని మనసు మార్చిన అమ్మ నా గురించి మటుకు మాట వరుసకు కూడా ఎక్కడా ఎత్తలేదు. 25 ఏళ్ల క్రితం నేను కూడా సరిగ్గా నా కూతురిలాగే ఓ అయోగ్యుడితో ప్రేమ అనబడే ఉచ్చులో పడి మా అమ్మ చెప్పిన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకొని కన్నవాళ్ళ మనసు విరిచేసి ఎంతో క్షోభకు గురిచేశాను. ఆ తర్వాత ప్రేమించి పెళ్ళాడిన వాడితో సుఖం లేక నానా తంటాలు పడుతుంటే నన్ను అక్కున చేర్చుకొని కొందంట అండలా నిలిచింది అమ్మ. ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా నా మాట వినుంటే నీకు ఈ గతి పట్టేదే కాదు అని ఆవిడ నన్ను నిందించలేదు. నాన్నని కూడా ఆ పని చేయనివ్వలేదు. అంతేకాదు, జరిగిందేది జాహ్నవికి చెప్పి దాని మనసు కలుషితం చెయ్యొద్దు అని చిన్నప్పుడే నా చేత ప్రమాణం చేయించుకుంది మా అమ్మ మీనాక్షిదేవి. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.